ప్రియమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా అట్లా అనరాదు. రోమ 3:3. ఏకైక సత్య దేవుని యందు మరియు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు అనేక మంది విశ్వాసం ఉంచరు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కాడు అని దాని అర్థం కాదు. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడతారు. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైతరి అని వ్రాయబడినది. హెబ్రీ 10:39. మరియు ఎరుక ద్వారమున ప్రవేశించడి నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. మత్తయి 7:13-14. మరియు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని చెప్పాను. యోహాను సువార్త 14:6. దేవుడు మీ అందరిని దీవించి నిజరక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందినట్లు ఆశీర్వదించునుగాక. ఆమేన్.